హైదరాబాద్కే పరిమితమైన హైడ్రా వ్యవస్థ జిల్లాలకు కూడా రాబోతుందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే దాదాపు 15 రోజులుగా పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో అధికారులు అక్రమ కట్టడాలపై కుట్ర జులిపిస్తున్నారు. అసలు ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు కూల్చివేశారు, చెరువులు కబ్జా చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే విషయాలు ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. గత 15 రోజులుగా మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో అక్రమంగా నిర్మించిన కట్టడాలపై జిల్లా అధికారులు ఇటు మున్సిపల్ పంచాయతీ శాఖ అధికారులు మొత్తం కూడా అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాము. ఈ నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఒక 5 అంతస్తుల భవనం అక్రమంగా కట్టారని అధికారులు సర్వే చేసి గుర్తించి 5 అంతస్తుల భవనం మొత్తం కూడా కూల్చివేశారు. ఇది మొత్తం కలెక్టరేట్ రోడ్డు. ఈ నస్పూర్ శివారు మొత్తం కూడా 42 సర్వే నెంబర్లో వివాదాలు కొనసాగుతున్నాయి. ఇటు జిల్లా కలెక్టర్ ఆఫీసు చుట్టుపక్కల ఉన్న ఈ సర్వే నెంబర్లో అనేక అక్రమాలు జరిగాయని చెప్పేసి స్థానికంగా మొత్తం కూడా కలెక్టరేట్లో ఫిర్యాదులు అయితే వస్తున్న పరిస్థితి. 42 సర్వే నెంబర్ పరిధిలో 20 గుంటలకు పైగా భూమి ఆక్రమణకు గురైందని చెప్పేసి అధికారులు గుర్తించి ప్రహారీ గోడను కూల్చివేశారు. దాదాపు 42 పీపీ సర్వే నెంబర్లో 102.10 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అసైన్దారులకు ఇచ్చిన భూములో కార్యకలాపాలు లేకపోతే సర్కారు తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు. అలా ఆ భూముల్లో సాగుదారులు ఎవరూ లేరంటూ టీఎన్జీఓలు ఇతరులకు కేటాయించారు. జిల్లా ఆవిర్భావం తర్వాత కొత్త కలెక్టరేట్కు భూమికి కేటాయించారు. అయితే ఈ సర్వే నెంబర్లో 16 కేసులు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని కోర్టుల నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులు సభ్యులుగా ఉన్న టీఎన్జీఓలకు సర్కార్ భూమి కేటాయింపులపైన ఆరోపణలు ఉన్నాయి. అప్పటి రెవెన్యూ అధికారుల సాయంతో సొసైటీకి దక్కిందనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ కట్టడాలు కూడా టీఎన్జీఓ పరిధిలోనే నిర్మించిన కట్టడాలు. మరోవైపు అప్పటి తహసీల్దార్ జారీ చేసిన ఫైనల్ పట్టా ధృవపత్రం ఉంది. గృహ నిర్మాణాలు చేపట్టడం, ఫ్లాట్ల కేటాయింపుల్లోనూ అవకతవకలు జరిగాయని ఇప్పటికీ ఆరోపణలు ఉన్నాయి. గతంలో నిర్మించిన వాటిల్లో ఫ్లాట్ల కేటాయింపుల నుంచి తాజాగా నిర్మిస్తున్న వాటిలో అనేక అవకతవకలు జరిగినట్లు సొసైటీ సభ్యులే బహిరంగంగా విమర్శిస్తున్నారు. మరోవైపు 42 సర్వే నెంబర్లో భూమి పక్కనే ఉన్న ప్రైవేటు పట్టాదారులు ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టారు. ప్రైవేటు సర్వే నెంబర్ బదులు ప్రభుత్వ భూముల్లో చూపిస్తూ క్రయ విక్రయాలు చేపట్టారు. కలెక్టర్కు వెళ్లే దారిలో నిర్మాణాలు, ఇప్పుడు మనం చూస్తున్న నిర్మాణాలు మొత్తం కూడా వెలిచాయి. దాదాపు 70 ఫిర్యాదులు వచ్చాయి. 70 ఫిర్యాదులను మొత్తం కూడా సమగ్రంగా విచారించి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇటు అధికారులు అయితే తెలుపుతున్న పరిస్థితి. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఎన్ని చెరువులు ఉన్నాయి, అసలు చెరువుల వద్ద ఎట్లా సిచ్యువేషన్ ఉంది, అటు చెరువుల దగ్గరికి వెళ్దాం. చెరువుల్లో అక్రమ కట్టడాలు ఎట్లా ఉన్నాయనేది చూద్దాం. మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో గత 10 రోజులుగా అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. దీనిపై స్థానికంగా ఉన్న ప్రజలు ఏమంటున్నారు అసలు అడిగి తెలుసుకుందాం. బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ ఉన్న పరిధిలో ఉన్న నిర్మాణాలు కూల్చివేయడం, పర్మిషన్ లేని ఇళ్లకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీనిపైన మీరేమంటారు? జిల్లా వ్యాప్తంగా కూడా కూల్చివేతలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, మనకు ముఖ్యంగా మన మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా ఈ చెరువుల సర్వే చేస్తారు, ప్రభుత్వ భూముల సర్వే చేస్తారు. అంతేకాకుండా వాటిలకు నోటీసులకే ఇచ్చిన పరిమితం మనం గత ప్రభుత్వాలు చూసినాం మనము. కానీ అప్పుడే వాళ్ళు నోటీసులు ఇచ్చిన వెంటనే యాక్షన్ తీసుకుంటే అప్పుడు ఏ చట్టం ఉందో ఇప్పుడు కూడా అధికారులు అదే చట్టరూపంగా ఫాలో అవుతారు. అంతేగాని కొత్త చట్టం ఏం రాలేదు. అప్పుడే అధికారులు చర్యలు తీసుకునే ఉంటే ఈరోజు మనం ఈ స్థితి రాకపోవు. వాళ్ళు కూడా ఆర్థికంగా కానీ ఇంకే రకంగా నష్టం జరగదు. ఏం జరుగుతుందంటే అధికారులు ఏం చేస్తారు, అధికారులకు ఫిర్యాదు వెళ్తుంది. ఫిర్యాదు వెళ్ళిన తర్వాత అధికారులు ఏం చేస్తారు, నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చిన తర్వాత ఎవరైతే కట్టడం చేసుకుంటారో వాళ్ళు కోర్టు పోయి కేసు ఫైల్ చేసిన తర్వాత కోర్టు ఏం చేస్తారని కౌంటర్ ఫైల్ చేయమంటుంది. కౌంటర్ అధికారులు ఫైల్ చేస్తలేరు. మరి అలాంటి అధికారులు ఎందుకు చర్యలు తీసుకుంటారు? హైడ్రా లాంటి వ్యవస్థ ఒక జిల్లాకి ఒక ఆఫీస్ కేటాయించి ఒక టాస్క్ ఫోర్స్ లాగా ఏజెన్సీ పెట్టి ఆ అధికారాలు కలెక్టర్లకు ఇవ్వద్దు, రెవెన్యూ అధికారులకు ఇవ్వద్దు, కానీ వాళ్ళకు బ్యాక్ సపోర్ట్ ఇవ్వాలి. బ్యాక్ సపోర్ట్ ఇచ్చి మొత్తం డిమాలిష్ పవర్స్ ఏవైతే ఉన్నాయో, దాన్ని రక్షించే పవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఏజెన్సీకే ఇవ్వాలి. అప్పుడు ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో, ఏదైతే ఆశ చిగురించిందో అది ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంటుంది. హైడ్రా తీసుకురావడం హర్షించదగ్గ విషయం. కానీ హైదరాబాద్కే పరిమితం కాకుండా జిల్లాలలో కూడా అమలు చేయాలని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి.
నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో కూల్చివేతలకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు, అడుగుదాం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గత 2 రోజుల క్రితం కూల్చివేతలు జరుగుతున్నాయి. ఓవరాల్గా మున్సిపాలిటీ కావచ్చు, ఓవరాల్గా మొత్తం ఉన్న ప్రభుత్వ స్థలాలు ఏదైతే కబ్జా గురైనాయో అట్లాంటి వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటి వరకు 10కి పైగా షెడ్లు అనుమతులు లేని కూల్చివేయడం జరిగింది. మరియు ఇప్పటి వరకు ఇంకా 60కి పైగా నోటీసులు జారీ చేసినాము. వాళ్ళు కూడా రిప్లైలు ఇచ్చారు. వాటిని పరిశీలించి అనుమతులు లేకుండా ఉన్న వాటిపైన తగిన చర్యలు తీసుకుంటాం. ఈ టీఎన్జీఓస్ వాళ్ళు ఇచ్చిన దానిలో కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి, దానిపైన మీరు? వారికి కూడా నోటీసులు జారీ చేసినాము. వారు ఇచ్చిన రిప్లైలను పరిశీలిస్తున్నాం. వారికి ముందస్తుగా అంటే ఎప్పటి నుంచి వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు? ఇచ్చినా కూడా వినకుండానే ఇట్లా కూల్చివేశారా ఎట్లా? 2022 నుండి కూడా వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది అప్పుడున్న వాళ్ళు. కానీ వాళ్ళకు సంబంధించిన డాక్యుమెంటు 40 సర్వే నెంబర్లో ఉంది. కానీ కట్టడం మాత్రము 42 గవర్నమెంట్ సర్వే నెంబర్లో కట్టిళ్ళు. దీనికి సంబంధించి రెవెన్యూ వాళ్ళకు కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా సర్వే చేసి బిల్డింగ్ కంప్లీట్గా 42 గవర్నమెంట్ సర్వే నెంబర్లో ఉంది అని రిపోర్ట్ ఇచ్చారు. కాబట్టి మేము యాక్షన్ తీసుకున్నాం. మొత్తం హైడ్రా తరహాలో ఇక్కడ మున్సిపాలిటీలో కావచ్చు అంతటా కూడా భూముల పరిరక్షణ కోసం చర్యలు తీసుకుంటుంది. మీకు ప్రభుత్వం నుంచి ఎట్లా ఆదేశాలు వచ్చినాయి? ఒకవేళ కబ్జాదారులకు ఏం సూచిస్తున్నారు? భూమిలో ఎవరైనా అనుమతులు లేకుండా అక్రమంగా ఎటువంటి భవనాలు కట్టినా కూడా వాటికి సంబంధించి మేము చట్టపరంగా తగు చర్యలు తీసుకుంటాం. ఇది మొత్తంగా ఎవరైనా కూడా పర్మిషన్ లేకుండా అక్రమంగా నిర్మిస్తే దాన్ని ఖచ్చితంగా కూల్చివేస్తామని చెప్పేసి నోటీసులు ఇచ్చి ముందుగా తర్వాత కూల్చివేస్తామని చెప్పేసి ఇటు మున్సిపల్ కమిషనర్ గారు చెప్తున్న పరిస్థితి. మంచిర్యాల జిల్లాలో మొత్తం 840 చెరువులు ఉండగా వాటిలో 150కి పైగా చెరువులపైన ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రస్తుతము మనము మంచిర్యాలలోని పోచమ్మ చెరువు దగ్గర ఉన్నాము. ఈ పోచమ్మ చెరువు మొత్తం కూడా చుట్టుపక్కల కబ్జాకు గురైనట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే చెరువు పక్కనే దాదాపు 10-20 మీటర్ల దూరంలోపే FTL బఫర్ జోన్లకు ఆక్రమించుకొని ఇక్కడ ఇండ్ల నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్లో చెరువులే ఇండ్లు ఉన్నట్టు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే నీళ్లు ఇంత పక్కకున్నా కూడా దర్జాగా ఒక గోడ కట్టేసి మొత్తం కూడా ఇండ్లు నిర్మించుకున్న పరిస్థితికి మంచిర్యాల జిల్లా మొత్తం వ్యాప్తంగా కూడా ఇట్లాగే చెరువులు మొత్తం కూడా కబ్జాకు గురైనట్టు వెలువెత్తున్నాయి. బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీలోని ఎర్రకుంట చెరువు తిరుమల వెంచర్స్ పేరు మీద ఫ్లాట్స్ ఏర్పాటు చేయడము, బెల్లంపల్లి పట్టణం రాడంగాంబల బస్తీ జాతికుంట చెరువు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినట్టు పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వెలువెత్తున్నాయి. అలాగే బెల్లంపల్లి పట్టణంలో హసీం నగర్, అంబేద్కర్ నగర్, రామ్ నగర్, కన్నాల బస్తీ, రథగాంబాల బస్తీ, స్టేషన్ రోడ్డు కాలనీలో 170 PP భూములలో కబ్జాలు చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టాలని ఇటు కబ్జాకోర్లు మొత్తం కూడా చెరువును ఆక్యుపై చేసుకొని దర్జాగా అక్రమ వెంచర్లు ఇటు ఇండ్లు కట్టుకున్నట్టు పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ క్రమంలో అధికారులు జాతికుంటను పరిశీలించి ఆక్రమణలు గుర్తించారు. ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న 7గురికి నెల రోజుల క్రితము నోటీసులు సైతం అందజేశారు. ప్రస్తుతం మనము పోచమ్మ చెరువులో ఉన్నటువంటి ఇక్కడ చూస్తే కూడా చెరువు కట్టను ఆనుకొనే నీళ్లు రాకుండా ఒక గోడ ఏర్పాటు చేసుకొని పక్కనే బఫర్ జోన్ FTL పరిమితులకు మించి కట్టడాలు నిర్మించారు. జిల్లా వ్యాప్తంగా కూడా 840కి పైగా చెరువులు ఉంటే 150 చెరువులకు పైగా ఫిర్యాదులు అయితే కొనసాగుతున్నాయి. ఇటు నీటిపారుదల శాఖ మొత్తం కూడా జాయింట్ సర్వే నిర్వహించి ఎవరైతే కబ్జా చేస్తున్నారో వారికి నోటీసులు ఇవ్వడంతో పాటు కబ్జా చేస్తున్న వారిపై లీగల్గా యాక్షన్స్ అయితే తీసుకుంటున్నారు. చెరువులను యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు అనే దానికి నిదర్శనం ప్రస్తుతం మనం ఉన్న ఈ ఏరియా. ఇక్కడ ప్రస్తుతం మనము మంచిర్యాల జిల్లా లక్షడిపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఇటిక్యాల చెరువు దగ్గర ఉన్నాము. ఈ 2 ఇటిక్యాల లక్షడిపేట 2 చెరువులు కలిపి ఉంటాయి. మొత్తము ఇది 43 ఎకరాల విస్తీర్ణంలో ఇటిక్యాల చెరువు, లక్షడిపేట చెరువు 27 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. మొత్తం కూడా మనం చూస్తున్న విజువల్స్ చూస్తున్నది కూడా మొత్తం చెరువు. ఈ చెరువును ఆక్రమించుకొని దాదాపు వెంచర్లు ఏర్పాటు చేసి అక్రమంగా ఫ్లాట్స్ అమ్ముతున్న పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ 2 నిర్మాణాలు అయితే ప్రస్తుతం ఉన్నాయి. ఈ నిర్మాణాలు మొత్తం కూడా బఫర్ జోన్లోనే ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది.
ఆక్రమణలకు సంబంధించి మనతో మాట్లాడిన స్థానికులు ఉన్నారు. ఒకసారి అడుగుదాం ఎట్లా ఉంది, గతంలో చెరువు ఎట్లా ఉండే, ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉంది అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. ఇటిక్యాల, లక్షపేట 2 చెరువులు కలిపి ఉంటాయి. దాదాపు 43 ఎకరాలు ఉంటే మిగతాది లక్షపేట 27 ఎకరాలు. ఆ ఎకరాల్లో మొత్తం కూడా ఫ్లాట్లు వెంచర్లు ఏర్పాటు చేసి కబ్జాలకు చేస్తున్న పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పి ఇక్కడ స్థానికులు అంటారు. గతంలో చెరువు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? గతంలో చూసుకున్నట్టయితే ఇక్కడ లక్షపేటకు సంబంధించిన ఇటికాల చెరువు మరి గతంలో నిండు కుండల కలకలలాడుతుండేది. ఇప్పుడు ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు వచ్చి ఈ చెరువును మట్టి కూడిపి మొత్తం చెరువు అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులు మొత్తం ప్లాట్లు చెట్టి అమాయకమైన ప్రజలను మాయమాటలు చెప్పి ఇక్కడ సినిమా టాకీస్ ఉంది, ఇక్కడ స్కూల్ అవుతుందని చెప్పి వాళ్ళకు మాయమాటలు చెప్పి 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు అందిన కాడికి దోచుకుంటూ అమాయక ప్రజలకు మరి ప్లాట్లను అమ్మడం జరుగుతుంది. ఇంటి అమ్మిన వారిపైన దీనికి ఎలా అయితే అధికారులు పర్మిషన్ ఇస్తున్నారో వారిపైన కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లక్షపేట ఇటికాల చెరువు అంటేనే పెద్ద చెరువు అంటారు. ప్రతి వర్షాకాలం వచ్చినా ఇక్కడ నీళ్లు పుష్కలంగా కనిపిస్తాయి. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు మొన్న జిల్లా కలెక్టర్ వచ్చి మరి అద్దులు పెట్టాలని చెప్పి వాళ్ళు కందకాలు తోడిపోయినప్పటికీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ కందకాలు ఓడిపేసి మళ్ళీ కూడా మట్టి పోయడం జరుగుతుంది. ఏదైతే ఇక్కడ ఇటుకల చెరువు అధికారులు వచ్చి చెప్పినప్పటికీ కూడా ఇక్కడ స్థానిక ఉన్న అధికారులు, మున్సిపాలిటీ అధికారులు అయితేనేమి, ఎంఆర్ఓ అధికారులు అయితేనేమి వారు ఎలా పట్టనట్టుగా వచ్చి నామకే వాస్తు చేసినట్టుగా కొంత మొరం మీది తీసుకుపోయి మరి మేము ఈ మొత్తం మొరం తీస్తున్నాం, మేము మొత్తం ఆక్రమించిన వారిపైన చర్యలు తీసుకున్నామని చెప్తున్నాం. కానీ ఇంతవరకు కూడా ఒకరిపైన కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇటు మున్సిపల్ అధికారులు ఇటు అన్నిటికీ ఏమైనా పర్మిషన్లు ఇవ్వడం కానీ అట్లా ఉంటేనే ఇట్లా ఈ మాత్రం చేస్తారు. ఎట్లా ఉంది మున్సిపల్ అధికారుల తీరు? మున్సిపల్ అధికారులు ఏదైతే మేము ఎక్కడ కట్టుకున్నా వారికి ఇంటి నెంబర్లు ఇస్తామని చెప్పి నిస్సిగ్గుగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఏదైతే ఎక్కడ పర్మిషన్ లేకుండా కూడా చాలా బిల్డింగ్లు ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇది హైదరాబాద్కే పరిమితం కాకుండా హైడ్రా జిల్లాలో కూడా హైడ్రా అమలు చేయాలి. హైడ్రా తీసుకువస్తేనే చెరువుల పునరుద్ధరణకు కానీ ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సి వస్తుందని చెప్పేసి ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి. మనతో మాట్లాడడానికి మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ గారు ఉన్నారు. అడుగుదాం ఎట్లా సర్వే చేస్తున్నారు, ఎలాంటి ఆక్రమణలు గుర్తించారనే విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్, మంచిర్యాల జిల్లాలో మొత్తంగా ఎన్ని ఆక్రమించిన ల్యాండ్స్ కావచ్చు, గౌట్ ల్యాండ్స్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా ఏం చర్యలు తీసుకుంటున్నారు, ఇప్పటి వరకు ఎన్ని గుర్తించారు? మన దగ్గర కొన్ని కంప్లైంట్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటున్నాయి. కొన్ని భీమారాం మండల్ చెన్నూరు నియోజకవర్గం నుంచి కంప్లైంట్ వచ్చినాయి. FTL అండ్ బఫర్ జోన్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఆల్రెడీ సర్వే పూర్తి అయింది. దాదాపు 70 స్ట్రక్చర్స్ ఉన్నాయి. రిపోర్ట్ వస్తుంది, సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చేసి రూల్స్ పరంగా దానికి రిమూవ్ చేస్తాము. సేమ్గా చెన్నూరులో కూడా చెరువు ఆక్రమంగా అయ్యి కొంచెం తక్కువ స్పేస్ మాత్రమే ఉన్నాయి. అది కూడా ఇప్పుడు సర్వే కోసం చెప్పాము. ఇక్కడ భీమారం నుంచి సర్వే అయిపోయిన తర్వాత అక్కడ సర్వే చేసేసి ఆ FTLలో బఫర్ జోన్లో ఏమేమి స్ట్రక్చర్ వస్తున్నాయి దాని మీద కూడా 100% వాల్టా కింద యాక్షన్ అవుతుంది. దాంతోపాటు గవర్నమెంట్ ల్యాండ్లో కూడా ఆక్రమంగా ఇల్లు కడుతున్నారు. ఆల్రెడీ దానికి కూడా రూల్స్ పరంగా మనం నోటీస్ ఇచ్చాము. అందరు ప్రజలకి ఒక్కటే విజ్ఞప్తి, మీరు రూల్స్ పరంగా పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టాలి. రూల్స్ పరంగా అందరూ పోవాలి. ముఖ్యంగా చెరువు, శిఖం ఇట్లాంటి భూముల్లో ఎక్కువగా వెంచర్స్ ఏర్పాటు చేసి ఎక్కువగా కబ్జా చేస్తున్నారు. ఎగ్జాంపుల్ లక్షపేట చెరువులో ఇప్పుడు బఫర్ జోన్లో మట్టి పోసి ఇట్లా ఎక్కువగా చేస్తున్నారు. అట్లాంటివి సో లక్షటిపేటలో సొంతంగా విజిట్ చేశాను. అక్కడ స్ట్రక్చర్ 2 మాత్రమే స్ట్రక్చర్ ఉన్నాయి. అది కూడా టెంపరీ స్ట్రక్చర్ ఉన్నాయి. కానీ మిట్టి పోసేసి దానికి అమ్మేశారు. అట్లా మనకి న్యూస్ ఉన్నాయి. ఆల్రెడీ దానికి మిట్టి మనం రిమూవ్ చేస్తున్నాము. వాళ్ళకి 4-5 ట్రాక్టర్ కూడా పట్టుకొని దాని మీద ఫైన్ కూడా పెట్టాం. ఆల్రెడీ MRO అండ్ మున్సిపల్ కమిషనర్కి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. చెరువు ఎవరైనా కబ్జాకి వస్తారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. ఇప్పుడు చెన్నూరు పట్టణం ప్రాంతంలో కూడా ఎప్పుడైనా వాటర్ రాలేదు, కానీ ఒక బఫర్ జోన్కి ఎంటర్ అయితే 13 వార్డులో రెగ్యులర్గా వాటర్ వస్తున్నాయి. సో అట్లా ఉన్న ఏరియాలో కూడా సర్వే చేసేసి 100% ఏమైనా బఫర్ జోన్ అండ్ FTLలో ఉన్నాయి. ఆల్రెడీ హైకోర్టు నుంచి కూడా ఆర్డర్ ఉన్నాయి, మన యాక్ట్లో కూడా ఉన్నాయి. ఖచ్చితంగా దానికి రిమూవ్ చేస్తాం. ఈ హైడ్రా జిల్లాలకు కూడా కావాలని చెప్పి చాలామంది అంటారు. హైడ్రాపై మీ జిల్లాలకు వస్తే ఎట్లా ఉంటుంది? హైడ్రా కూడా
మంచిర్యాల జిల్లాలో కూడా ఏర్పాటు చేస్తే వాళ్ళకి ఒక్కటే పని ఉంటుంది, దాని మీద యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి వాళ్ళు కొంచెం ఫాస్ట్గా యాక్షన్ తీసుకుంటారు. సో మన జిల్లాకి కూడా హైడ్రా ఏర్పాటు చేస్తే ఏం ప్రాబ్లమ్స్ లేవు, మంచిగా అవుతుంది. ప్రజలు కూడా దానికి ఐ థింక్ వెల్కమ్ చేస్తారు. ఎస్, ఇది మంచిర్యాల జిల్లాకు కూడా హైడ్రా అనేది ఏర్పాటు చేస్తే మరిన్ని ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన అవసరము ఎంతైనా ఉంటుందని చెప్పేసి ఇటు జిల్లా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి.